భారతదేశం దేవతలకు పుట్టినిల్లు లాంటిది. ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక దేవాలయాలున్నాయి. అంతేకాదు ఇతర దేశాలలో సైతం మనం పూజించే దేవుళ్ల ఆలయాలున్నాయి. అయితే విదేశాల్లో కూడా మన భగవంతుడిని ఆరాధిస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ దేశంలో ఉండేది అందరూ ముస్లింలే. అలాంటి చోట శ్రీ మహావిష్ణువు అతిపెద్ద విగ్రహం ఉంది. అందుకు కారణం ఏంటి? ఆ దేశంలో ఏం జరిగింది? అసలు ఆ విగ్రహం ఎక్కడుంది? ఎవరు నిర్మించారు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ముస్లిం దేశంలో అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహం. ఇండోనేషియాలోని బాలీలో స్మారక చిహ్నం. విగ్రహ నిర్మాణానికి 28 సంవత్సరాల సమయం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఐశ్వర్యం, వైభవానికి ప్రతీక అని భక్తులు నమ్ముతారు. త్రిమూర్తులు శంకరుడు, బ్రహ్మ, విష్ణువు. వీరిలో విష్ణువుని హిందువులు భూమికి రక్షకుడిగా భావిస్తారు. భారతదేశంలో విష్ణువును విభిన్న నామాలతో పూజిస్తారు. ఆయన గుడులు లేని ప్రదేశం లేదు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విష్ణు విగ్రహం భారత్లో లేదు. ముస్లిం జనాభాలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న దేశంలో ఉంది. గరుడ విష్ణు కేనానా ప్రపంచంలోనే ఎత్తైన విష్ణు విగ్రహం. ఇది ఇండోనేషియాలోని బాలిలో ఉంది. కాగా ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం. బాలిలోని గరుడ విష్ణు కెంచన సాంస్కృతిక పార్కులో మహావిష్ణువు అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించింది. దీని నిర్మాణానికి 28 సంవత్సరాలు పట్టింది. 46 మీటర్ల బేస్ పీడెస్టల్ తో కలిపి ఈ స్మారక చిహ్నం మొత్తం ఎత్తు 121 మీటర్లు, అంటే 397 అడుగులు. హిందూ దేవతల విగ్రహాలలో ప్రపంచంలోనే అతిపెద్దది. దీనిని 2018లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని చూస్తే విష్ణువు తన వాహనమైన గరుడపై ఆసీనుడై ఉంటారు. ఇది హిందూ పురాణాలలో గరుడును తన తల్లి బానిసత్వం నుంచి విముక్తి కోసం, అమృతం కోసం శోధించిన కథను సూచిస్తుంది. ఈ విగ్రహం ఇండోనేషియా సాంస్కృతిక వైవిధ్యానికి, బలమైన చారిత్రక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తోంది. హిందూ ధర్మంలో విష్ణువు సమస్త విశ్వానికి రక్షకుడు, సమృద్ధి, వైభవాలకు ప్రతీక. బ్రహ్మ, శివుడితో కలిపి త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భూమికి రక్షకుడిగా చెబుతారు. భారతదేశంలో విష్ణువు ఆరాధన వివిధ రూపాలలో విస్తృతంగా ఉన్నప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద విష్ణు విగ్రహం ఇండోనేషియాలో ఉండడం ఆశ్చర్యకరం. ఈ విగ్రహం బాలిలోని ఉంగసాన్లో 60 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న జీడబ్ల్యూకే సాంస్కృతిక పార్కులో ఉంది. ఇది పర్యాటకులు, భక్తులు, సాంస్కృతిక ఔత్సాహికులకు ఆకర్షిస్తోంది. బాలి ద్వీపంలోని ఉంగసాన్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం నిర్మాణం వెనుక ఒక కళ ఉంది. 1979లో ఇండోనేషియాలో నివసించే శిల్ప బస్పా సుమాన్ సువార్త ఒక భారీ విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేని పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడు. సుదీర్ఘ కాలం ప్రణాళిక చేసి అందుకు కాస్త డబ్బు పోగేసి 1994లో విగ్రహ నిర్మాణం ప్రారంభించాడు. కాగా ఈ విగ్రహ నిర్మాణం 1980లలో ప్రారంభమైంది. ఇండోనేషియా శిల్పి న్యోమన్ నూర్తా దీనిని రూపొందించారు. ఈ ప్రాజెక్టు ఇండోనేషియా సాంస్కృతిక, ఆధ్యాత్మిక సారాంశాన్ని ప్రతిబింబించే జాతీయ చిహ్నంగా రూపొందింది. అయితే 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం కారణంగా నిర్మాణం ఆగిపోయింది. మొత్తంగా నిర్మాణం 28 సంవత్సరాలు పట్టింది. ఈ విగ్రహం 3000 టన్నుల రాగి, ఇత్తడితో నిర్మించింది. బాలిలో ఉష్ణమండల వాతావరణం, భూకంపాలను తట్టుకోలేనా రూపొందించారు. విగ్రహ నిర్మాణానికి అక్కడి సమీప గ్రామస్తులు సైతం నిరసన తెలిపారు. అయితే పర్యాటకం ఆదాయం గురించి వారికి వివరించిన తర్వాత వారు నిరసన ముగించారు. దీంతో విగ్రహ తయారీ మళ్లీ ప్రారంభమైంది. 2018లో పూర్తిగా విగ్రహం సిద్ధమైంది. అప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ మహావిష్ణువు విగ్రహాన్ని సందర్శించారు. ఈ విగ్రహం హిందూ పురాణాలలో గరుడు అమృతం కోసం తన తల్లిని విముక్తి చేయడానికి, విష్ణువుకు సేవ చేయడానికి అంగీకరించిన కథను చిత్రీకరిస్తుంది. గరుడు ఇండోనేషియా జాతీయ చిహ్నంగా కూడా ఉన్నాడు. ఇది వైవిధ్యంలో ఐక్యత అనే దేశగీతాన్ని సూచిస్తోంది. ఈ విగ్రహం బాలినీసి హిందూ సంస్కృతిని, ఇండోనేషియా బహుసాంస్కృతిక వారసత్వాన్ని చాటుతోంది. 2000 సంవత్సరాల కిందట భారతదేశం, ఆగ్నేసియా మధ్య సముద్ర వాణిజ్యం ద్వారా బాలిలో హిందూయిజం వ్యాపించింది. బాలి హిందూ మెజారిటీ ఉన్న ఏకైక ఇండోనేషియన్ ద్వీపం. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతోంది. జీడబ్ల్యూకే పార్కు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇది ఇండోనేషియా బహుళ సాంస్కృతిక గుర్తింపును ప్రోత్సహిస్తోంది. నిర్మాణ సమయంలో ఈ విగ్రహం ఆధ్యాత్మిక సమతుల్యతను దెబ్బతీస్తుందని, లాభాలు
బాలికి కాకుండా జగర్తాకు వెళ్తాయని స్థానిక బాలి నివాసులు వ్యతిరేకించారు. అయితే ఈ విగ్రహం పర్యాటక ఆకర్షణగా సాంస్కృతిక చిహ్నంగా మారుతుందని వివరించిన తర్వాత వారు అంగీకరించారు. ఈ విగ్రహం ఇప్పుడు బాలిని సందర్శించే ప్రపంచవ్యాప్త పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహం ఇండోనేషియా బహుళ సాంస్కృతికతను, వైవిధ్యాన్ని గౌరవించే స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ఇండోనేషియా జాతీయ విమానయాన సంస్థ గరుడా పేరు గతంలో దేశ రూపాయలపై గణేశుడి చిత్రం వంటి హిందూ ప్రభావాలు దీనిని సూచిస్తాయి. ఈ విగ్రహం ఇండోనేషియా బహు సాంస్కృతిక గుర్తింపును చాటుతూ హిందూ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. 2025 ఆగస్టు 13-17 వరకు జీడబ్ల్యూకే పార్కు ఇండోనేషియా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెస్టా రఖ్యాతి ఉత్సవాన్ని నిర్వహించింది. ఇందులో సంగీత కచేరీలు, సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ విగ్రహం దాని సాంస్కృతిక పార్కు, ఇండోనేషియా ఆధ్యాత్మిక, కళాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తోంది. విష్ణుమూర్తి విగ్రహాన్ని నిర్మించిన బప్పా సుమాన్ భారతదేశంలో కూడా అత్యున్నత పౌర సన్మానాలలో ఒకటైన పద్మశ్రీతో సత్కరించారు. ఈ విగ్రహం ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇక్కడికి ఇతర మతాల వారు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.